నెల్లూరు రాజకీయాలు హఠాత్తుగా హీటెక్కాయి. ఒక్కసారిగా వేడి రాజుకోవడంతో ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం ఇప్పుడు ఈ వివాదంలో కేంద్ర స్థానంగా ఉంది. సహజంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే చాలా నెమ్మదస్తుడని, ఎంతో కొంత ఉదారంగా వ్యవహరిస్తూ ఉంటారని, దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో చేసినటువంటి వ్యాపారాల ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు కూడా పూనుకుంటారని ఇలాంటి మంచి గుర్తింపు ఉంది. కానీ ఒక్కసారిగా ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చర్యలతో వ్యవహారం తారుమారైనట్టుగా కనిపిస్తుంది. ఆమె చాలా దూకుడుగా సాగుతున్నారు. ఆమె అనుచరులు ఒక్కసారిగా వీరంగం చేసి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి పూనుకోవడం కలకలం రేపుతుంది. వాస్తవానికి నెల్లూరు రాజకీయాల్లో ఇంతకు మించిన ఘాటైనటువంటి విమర్శలు చేసుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయి. అంతకు మించి ఒకరి మీద ఒకరు కాలు దువ్వుకున్న చరిత్ర ఉంది. ఇలాంటి చాలా వ్యవహారాలు నడిచినప్పటికీ ఎన్నడూ ఇలా ఒక ఎమ్మెల్యే నేరుగా తన అనుచరుల్ని ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి పురుగొల్పిన దాఖలాలు అయితే లేవు. తొలిసారిగా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య సాగినటువంటి మాటల యుద్ధం దాడుల వరకు దారితీసింది. ఏకంగా ఇంటిని పూర్తిగా ధ్వంసం చేయడానికి కారణమయ్యింది. దాంతో ఈ వ్యవహారం ఎటు మళ్ళుతుందో అనే చర్చ సాగుతుంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ప్రసన్న కుమార్ రెడ్డి అత్యంత అభ్యంతరకరమైనటువంటి భాషలో విమర్శించారు. దాన్ని ఎవరైనా ఖచ్చితంగా నిరసించాల్సినటువంటి పదజాలం అది. అలాంటి దిగజారినటువంటి మాటలకు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవలసినటువంటి నేపథ్యంలో నేరుగా దాడికి పూనుకోవడం, అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేస్తాం అనే దిశలో సాగడం ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. నెల్లూరు రాజకీయాల్లో కని విని ఎరిగినటువంటి వ్యవహారం. ఎందుకంటే ఇంతకన్నా మించి స్వపక్షంలో ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకున్న చరిత్ర ఉంది. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎంతకన్నా ఘాటుగా కూడా నిందించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కాలంలో కూడా ఇంతకు మించినటువంటి తీవ్రమైన విమర్శలు, ఇతర అనేక రకాల వ్యవహారాలు సాగిన అనుభవం నెల్లూరు జిల్లాలో ఉంది. అలాంటి వ్యవహారాలు నడిచినప్పటికీ తొలిసారిగా ప్రత్యర్థుల మీద దాడికి పూనుకోవడం, ఇంటిని మొత్తం ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం అన్నది ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పరిణామమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి అనేక వ్యవహారాలకి ఊతమిచ్చినట్టు అవుతోంది. ఎవరైనా అధికారం మారితే ఇంతకు మించి ప్రతిఫలం ప్రతీకారం తీర్చుకునేటువంటి దిశలో చర్యలకు పూనుకునే ప్రమాదం దాపురిస్తోంది. దీంతో నెల్లూరు రాజకీయాలు కూడా ఒక తీవ్రమైనటువంటి దిశలో మళ్ళుతున్నాయా అనేటువంటి సందేహం కలుగుతోంది. నెల్లూరు రాజకీయాలు కూడా దాడులు ప్రతిదాడుల వైపు దారితీసే దిశలో ఉన్నాయా అనేటువంటి సంకేతాలు కూడా ఇస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పోకడ. అందుకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరులు సాగించినటువంటి వ్యవహారమే ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చాలా సమీప బంధువులు, చాలా దగ్గర అనుబంధాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం పాటు కలిసిమెలిసి సాగిన చరిత్ర కూడా ఉంది. అంతేకాదు 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వేమిరెడ్డి కుటుంబం టీడీపీ తీర్థం పుచ్చుకోకముందు అదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ప్రసన్న కుమార్ రెడ్డి వేణోళ్ళ పొగిడిన అనుభవం కూడా ఉంది. అప్పుడు పొగిడినటువంటి నోటి నుంచే ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి తెగిడేదానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఈ వ్యవహారం వివాదంగా మారింది. ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. దానికి ప్రతీకారంగా దాడికి పూనుకోవడం మాత్రం అప్రజాస్వామిక సరిగా కనిపిస్తోంది. ప్రసన్న కుమార్ రెడ్డి మాటలను తప్పుపట్టినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి తీరు మీద విమర్శలు చేసేదానికి ఆస్కారం ఇచ్చినట్టయింది. దాంతో ఈ వ్యవహారం భవిష్యత్తు నెల్లూరు రాజకీయాల్ని చాలా తీవ్ర పరిణామాల వైపు నడిపించే ఒక సూచికగా మనం కూడా భావించాల్సి ఉంటుంది. అయితే ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది, ఏ దిశలో మళ్ళుతుంది, ఇవన్నీ చూడాల్సినటువంటి వ్యవహారాలు. రాజకీయంగా నెల్లూరు మరొక దశకు చేరిందనేటువంటి అభిప్రాయం మాత్రం సర్వత్రా వినిపిస్తోంది.